తిరుపతి జిల్లాలో పచ్చ నేతల దౌర్జన్యాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. చంద్రగిరి మండలం ముంగిలిపట్టు గ్రామంలో వైఎస్ఆర్సీపీ మహిళా సర్పంచ్ ఆమె కుటుంబ సభ్యులపై తెలుగుదేశం పార్టీ నాయకులు దాడికి పాల్పడ్డారు. గ్రామంలో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసేందుకు వైఎస్ఆర్సీపీ సర్పంచ్ తన భర్తతో కలిసి వెళ్లగా టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. మీకేం సంబంధం అంటూ సర్పంచ్ భారతి ఆమె భర్త దామోదర్ నాయుడుపై విచక్షణారహితంగా దాడి చేశారు. సర్పంచ్ భారతి మెడలోని తాలిబొట్టును సైతం తెంపేసి కొట్టారు. అడ్డుకున్న వారి పిల్లలు ఇద్దరిపైన దాడి చేసి గాయపరిచారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు దాడి చేసిన టీడీపీ నాయకులను వదిలేసి దెబ్బలు తిన్న వారిపై జులుం ప్రదర్శించారు. తమను చికిత్స కోసం ఆసుపత్రికి కూడా తీసుకువెళ్లకుండా పోలీస్ స్టేషన్కు తరలించారు అని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నేను వీధి లైట్ కారణంగా ఒక సర్పంచ్ ఫోన్ చేసి ఊర్లోకి వెళ్ళినాము. నేను నా భర్త వీధి లైట్లు వేస్తానంగా ఒక 10 మంది టీడీపీ వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేసి మమ్మల్ని ఇద్దరిని దొల్లిచ్చి కొట్టి నానా హింస పెట్టి నా తాలిబొట్టుతో సహా తెంపేసి నువ్వెవరో వీధిలో వచ్చి నువ్వు సర్పంచ్ ఊరికేం సర్పంచ్ అని నువ్వెందుకే లైట్ వేస్తావు ఈ ఊర్లో వచ్చి నీకేం సంబంధము ఈ ఊరికి వచ్చి అథారిటీ కూడా నీకు లేదని కొట్టి నానా హింస పెట్టి నన్ను నా భర్తను నా పెట్టి వంగదొచ్చి చేతులు ఇచ్చేసి తాలిబొట్టుతో కూడా తెంపేసి నన్ను కొట్టి నానా హింస పెట్టి జలజ సతీషు సాగరు మునిశేఖరు పార్థసారథి రమేష్ బాబు నా బిడ్డలిద్దరిని నన్ను చెప్తూనే కొట్లు నీకేం పని నన్ను ఈడ్చుతాంతో నన్ను ఈడ్చి కొట్టి అన్నీ చేసి నేను ఈది లైట్ల కారణంగా ఊర్లోకి వెళ్ళి మా దళిత వాళ్ళలో ఒక కొలుపు కారణంగా లైట్లు వేసిస్తూ ఉన్నాను. నేను లైట్ లేనిపోతే మేము భార్యాభర్త ఇద్దరు వెళ్ళినాము. ముంగిలిపట్టు పంచాయతీలో లైట్లు వేస్తూ ఉన్నాము. లైట్లు వేస్తూ ఉంటే ఆ ఊరు వాళ్ళంతా వచ్చి చుట్టుపక్కల పంచాయతీల వాళ్ళందరినీ టీడీపీ కార్యకర్తలందరినీ పిలిపించుకొని నా పైన నా భార్య పైన నా బిడ్డల పైన నా బిడ్డలు వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి ఈ మరి మమ్మల్ని కొట్టారని తెలిసే వాళ్ళు వస్తే వాళ్ళని కొట్టినారు. నా బిడ్డ చేయి కూడా కొట్టించేసి ఉన్నారు. నాకు నడత కూడా తిప్పేసి సక్రమంగా నిలబడుకునే పరిస్థితిలో కూడా లేకుండా ఉన్నాను.